వెల్కమ్ టు కాద్రి న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కదిరి నియోజకవర్గంలో 6 బీసీ భవనాల నిర్మాణానికి 175 లక్షలు మంజూరు. శాసనసభ్యుడు చాంద్ బాషా ప్రకటన. కదిరి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతల వార్డుకు 2 విద్యుత్ గీజర్లను విరాళమిచ్చిన రోటరీ క్లబ్. త్వరలో స్ట్రెచర్స్, చక్రాల కుర్చీలకు హామీ. ఈడిగ సంఘం ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాలలో స్వైన్ ఫ్లూకు హోమియో మందుల పంపిణీ. కదిరి పట్టణంలోని బీసీ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసిందని, అలాగే తనకల్లు, తలుపుల, గాండ్లపెంట, నంబుల పూలకుంట, నల్లచెరువు మండల కేంద్రాల్లో బీసీ భవన్ల నిర్మాణానికి ఒక్కొక్క మండలానికి 25 లక్షల వంతున మొత్తం 6 బీసీ భవనాల నిర్మాణాలను మొత్తం 1,75 లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనారిటీలపై ప్రేమతో ఎన్నో పథకాలు అందిస్తున్నారని, అంతేగాక తనకు విప్ పదవి ఇచ్చి గౌరవించారని, కానీ ప్రతిపక్షాలు చంద్రబాబును మైనారిటీ వ్యతిరేకి అని దూషించడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవింద్ బాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ నెల 12వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆ రోజు మైనారిటీ సోదరులకు ఫరూక్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాం. అదేవిధంగా షరీఫ్ గారికి మంత్రిమండలిలో ఏదైతే శాసనమండలి చైర్మన్గా నియమిస్తున్నాం. అదేవిధంగా నాకు కూడా ప్రభుత్వ విప్గా ఇస్తూ కేబినెట్ హోదా కల్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. చెప్పిన మాటని కట్టుబడి ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు GOMS నెంబర్ 150 విడుదల చేస్తూ నాకు ప్రభుత్వ విప్పుగా మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని చెప్పి ఒక హోదా ఇచ్చి ఈరోజు నాపై గౌరవంతో, నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన, ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను, ఈ రాష్ట్రంలో ఉండే ఇబ్బందులను అధిగమిస్తూ అందరికి కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఎస్సీల దగ్గర నుండి, ఎస్టీల దగ్గర నుండి, మైనార్టీలకు కానీ, కాపులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఉన్నత పదవులు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ, మైనార్టీలు కూడా ఈసారి మంత్రి పదవులు స్థానం కల్పిస్తూ, నాకు కూడా ఈరోజు మంత్రివర్గంలో తీసుకోపోయినా ఒక ప్రభుత్వ విప్పుగా ఇస్తూ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని చెప్పి ఒక హోదా ఇస్తూ ఈరోజు జీవో నిన్నటి రోజు విడుదల చేసినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నాపై ఎంతో గౌరవంతో, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి హోదాను కల్పించారు. కాబట్టి ఏదైతే ఆయన నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా నేను కూడా నిరంతరం పార్టీ కోసం, ప్రజల కోసం, అదేవిధంగా 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని గెలిపించుకోవడం కోసం మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెండో విషయం, ఈరోజు ఇది సబ్జెక్ట్ వేరే. నేను రాష్ట్రంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. కనీసం
ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండే రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళులాగా చూసుకుంటూ పోతూ ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది కుంటుపడుకోకుండా రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆ ఇబ్బందులను సవాలుగా స్వీకరించి మరి ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అభివృద్ధిని కూడా అడ్డుకుంటూ ఉంటే అన్ని కూడా ఒక సవాలుగా స్వీకరిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో కనీ విని ఎరుగని విధంగా మిగులు బడ్జెట్ రాష్ట్రాల్లో పెద్ద ధనిక రాష్ట్రాల్లో చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం మనందరి కోసం దాదాపు 18 గంటల పాటు కష్టపడి పనిచేసి ఎలాంటి వనరులు లేకపోతే కూడా వనరులను సమకూర్చుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన మాటని కట్టుబడి పెన్షన్ల దగ్గర నుండి ఏదైతే నిరుద్యోగ వృద్ధి దగ్గర నుండి రైతు రుణమాఫీ దగ్గర నుండి డ్వాక్రా అక్కచెల్లెల రుణమాఫీ దగ్గర నుండి చెప్పిన అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే దగ్గర నుండి ప్రతి పిల్లవాడికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దగ్గర పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల వరకు చదివిస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే చంద్రన్న వాట ద్వారా రోడ్లు వేస్తూ ఎల్ఈడి విధి దీపాలు వేస్తూ ఇలాగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వం నిర్వహించే ఒక బిల్డింగ్లు కూడా లేని పరిస్థితుల్లో మనం చూసాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టాం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ కట్టాం, స్కూల్ కాంపౌండ్ వాల్స్ కడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు కూడా ఈరోజు గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు మైనార్టీ సోదరుల కోసం ప్రత్యేకంగా షాదీ మహల్ నిర్మాణం కోసం డబ్బులు కేటాయించి షాదీ మహల్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సోదరుల కోసం ఎవరైతే ఎస్సీలు అధికంగా ఉన్నారో ఆ యొక్క ఎస్సీ కాలనీలందరూ కూడా అంబేద్కర్ భవన్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే కాపు సోదరులు ఎక్కువ ఉన్నారో ఆ కాపుల కోసం కాపు భవన్ ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీలకు పెద్ద పీట వేస్తూ నా నియోజకవర్గానికి దాదాపు నిన్నటి రోజు జిఓఆర్టీ నెంబర్ 275 ద్వారా 1,75,00,000 రూపాయలు అంటే బీసీ భవన్ల కోసం కదిరి పట్టణంలో బీసీ భవన్ కట్టడానికి 50 లక్షల రూపాయలు. అదేవిధంగా ఏదైతే 5 మండలాలు నల్ల చెరువు దగ్గర నుండి తనకల్లు, ఎన్పి గుంట, గాండ్లపెంట, తలపుల ఈ 5 మండలాలు కూడా ఆ మండలాల్లో బీసీ భవన్ కట్టడానికి 25 లక్షలు, మొత్తం కలిపితే 5 మండలాలకు 1,25 లక్షలు, కదిరి పట్టణానికి 50 లక్షలు, 1,75 లక్షల రూపాయలు ఈరోజు బీసీ భవన్లు కట్టడానికి జిఓఆర్టీ నెంబర్ 375 నిన్నటి రోజు ప్రభుత్వం విడుదల చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా పెద్ద పీట వేసి ఈరోజు బీసీ భవన్లో ఏర్పాటు చేసినందుకు నియోజకవర్గం ఉండే బీసీ సోదరులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది 14/3లో. ఆ యొక్క 14/3లో వినతి పత్రంలో మా నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు, బీసీలకు కూడా సముచిత స్థానం కల్పించాలి, బీసీ భవన్ కట్టాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు 1,75,00,000 రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ భవన్ ఏర్పాటు చేయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు 1,75,00,000 రూపాయలు 5 మండలాల్లో 5 బీసీ భవన్లు, కదిరి పట్టణంలో ఉండే బీసీ సోదరుల కోసం 50 లక్షల రూపాయలు కేటాయించి బీసీలకు గౌరవించినందుకు నియోజకవర్గంలో ఉండే బీసీ సోదరి అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాబట్టి నేను ఎందుకు చెప్పదలిచానంటే ఈరోజు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయాలు కూడా లేని ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క లోటు బడ్జెట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లో మండల కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యాలయాలు
ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఉండే కదిరిలో ఎంఆర్ఓ ఆఫీస్ని ఈరోజు ఆ డెమాలిషన్ చేసి దాదాపు 1.5 కోటి రూపాయలు పెట్టి ఈరోజు ఎంఆర్ఓ భవనం నిర్మిస్తున్నాం. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు చేసిన పోలీస్ స్టేషన్ని ఈరోజు డెమాలిషన్ చేసి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం కదిరి పట్టణంలో. ఈరోజు కదిరి పట్టణంలో ప్రత్యేకంగా మైనార్టీ సోదరుల కోసం మైనార్టీ సోదరుల కోసం ఈరోజు షాదీ మహల్ నిర్మాణంలో దానిలో కూడా ఇంకా కొద్దిగా మాడిఫై చేసి ఆ నిర్మాణం కోసం పనిచేసాం. ఈరోజు 50 లక్షల రూపాయలు కేటాయించి కాపుల కోసం కూడా ఈరోజు కాపు భవన్ కోసం ప్రత్యేకంగా డబ్బు తీసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు కుటాగుల్లో అంబేద్కర్ భవన్ కట్టడానికి 50 లక్షల రూపాయలతో గత వారంలో జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు బీసీల కోసం 50 లక్షల రూపాయలు టౌన్లో కేటాయించి బీసీ భవన్ కేటాయించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎస్సీల దగ్గర నుండి ఎస్టీల దగ్గర నుండి మైనార్టీలు కాపులు బీసీలు అందరూ కూడా వారికి ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద పీట వేసినందుకు ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మహిళలు చల్లని నీటితో స్నానాలు చేయవలసి వస్తున్నందున ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్ కదిరి విభాగం 2 విద్యుత్ గీజర్లను విరాళంగా అందించింది. దాంతో పాటు 2 స్టెబిలైజర్లను కూడా విరాళంగా అందించి ఈ పరికరాలను ఈ రోజు ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ కి అందజేశారు. కదిరి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుందని, అలాగే కాన్పుల విభాగంలో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 200% మహిళలు ఆసుపత్రిలో కాన్పుల కొరకు చేరుతున్నారని అన్నారు. ఈ ఊరికి రోటరీ క్లబ్ అందించిన విద్యుత్ గీజర్లు ఎంతగానో ఉపకరిస్తాయని డాక్టర్ మధుసూదన్ అన్నారు. పట్టణంలో దాతలు ముందుకు వచ్చి 4 స్ట్రెచర్స్, చక్రాల కుర్చీలు 4 డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్, డాక్టర్ మధుర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోవటం లేదని, ప్రజలకు చక్కని వైద్య సహాయం లభిస్తుందని అన్నారు. త్వరలో రోటరీ క్లబ్ ఆసుపత్రికి 2 స్ట్రెచర్స్, చక్రాల కుర్చీలు అందిస్తామని అన్నారు. వారికి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ వారు హాస్పిటల్కి రోగుల సౌకర్యార్థము 2 ఎలక్ట్రికల్ గీజర్స్, 2 నెబులైజర్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామం. ముఖ్యంగా హాస్పిటల్కి కరువు ప్రాంతమైన మన ప్రాంతంలో చాలా ఎక్కువ మంది వస్తున్నారు. గవర్నమెంట్ ఇన్సెంటివ్ వల్లనేమి లేకపోతే మా అంకిత భావం వల్లనేమో కానీ ఎక్కువ మంది దాదాపు ఒక 2 సంవత్సరాల కింద సెన్సస్కి ఇప్పుడు చూసుకుంటే 200% హైక్ ఉంది. అంతకుముందు డెలివరీస్ 2 సంవత్సరాల కిందట 80 నుంచి 120 వరకు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 220-230 రేంజ్లో అవుతున్నాయి. సిజేరియన్లో అంతకుముందు అసలు గైనకాలజిస్టులు చాలా సంవత్సరాలుగా లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు 35 నుంచి 40 వరకు జరుగుతున్నాయి. ఈ రోగుల తాకిడి కానీ రద్దీ కానీ ఎక్కువ కావడం వల్ల మేము మా శాయశక్తిలా కృషి చేస్తున్నాం. వాళ్ళకి సరైన వసతులు కల్పించడం కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడం కానీ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇట్లాంటి అవసరమైన ఉపకరణాలు మాకిస్తే ప్రజలకి ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుంది. మా హాస్పిటల్కి కొన్ని స్ట్రెచర్స్, కొన్ని వీల్ చైర్స్, రోగుల్ని సకాలంలో షిఫ్ట్ చేయడానికి స్ట్రెచర్స్, వీల్ చైర్స్, కనీసం స్ట్రెచర్స్ 4, వీల్ చైర్స్ 4
ఏమైనా రోటరీ క్లబ్ వాళ్ళు కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరైనా ఇస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిని చూస్తే ఈ దేశంలో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నేను స్వయంగా దర్శించాను. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ శానిటేషన్ కనబడుతూ ఉంది. నేను మన్సూర్ సార్ను వాళ్ళ యొక్క టీంను కూడా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ దేశంలో ప్రధాన సమస్య పేదవాడికి ఏంటంటే ఉచితమైన విద్య అవసరం, అంతేకాకుండా మెడికల్ ఫెసిలిటీస్ అవసరం. ఈ దేశంలో ఈ రెండు కానీ అత్యున్నత క్వాలిటీతో కార్పొరేట్కు ధీటుగా అందించగలిగితే ఈ దేశం సౌభాగ్యవంతమైన దేశంగా ప్రజలకు అత్యుత్తమ సేవలు కూడా అందించినట్లు అవుతుంది. ఆ యొక్క కార్యక్రమం కదిలో కనబడుతుంది అని నాకు అనిపిస్తుంది. వన్ మోర్ టైమ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద టోటల్ టీమ్ ఆఫ్ ఏరియా హాస్పిటల్. సారు అడిగిన సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో వీల్ చైర్స్ అండ్ ఆల్సో స్ట్రెచర్స్, రెండు వీల్ చైర్స్, 2 స్ట్రెచర్స్ సాధ్యమైనంత తొందరగా ఒక 10 రోజుల లోపలే మీ ఏరియా హాస్పిటల్కు మదన్ కుమార్ గారు, సెక్రటరీ గారు, నేను కలిసి అందజేస్తాను. ఈ యొక్క మెయింటెనెన్స్ ఇలాగే కొనసాగించి పేదవాడికి వైద్యాన్ని అత్యంత సులువుగా అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, నిజంగా సార్ చెప్పినట్టు ఆ శానిటేషన్ అయితేనే ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ మెయింటెనెన్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం నాకు హాస్పిటల్ సేమ్ మెయింటెనెన్స్ సార్ చేస్తున్నందుకు నిజంగా మధుసూదన్ సార్ని నిజంగా అభినందనీయులు. ఇంకా చాలామంది చెప్తున్నాను, చాలామంది ఆక్సిజనేటర్ అనే మిషన్ ఉంటుంది, ఆక్సిజన్ కోసం ఇళ్లలో పెట్టుకుంటారు. అతను ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ మిషన్లు అట్లా ఇళ్లలో ఉన్నాయి, అది తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తే ఆ ఒక్క మిషన్ ఎంతోమంది జీవితాలను కాపాడుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించండి, మీ ఇళ్లలో ఉన్న ఆక్సిజన్ మిషన్లో మీరు డబ్బులు మాకు ఇచ్చినా సరే మేము డబ్బులు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మేము డొనేట్ చేస్తాం ప్లీజ్. ఎందుకంటే అలాంటి ఆ ఒక్క మిషన్ ఎంతోమంది జీవితాలను కాపాడుతుంది. అదే ఉద్దేశంతో ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో సోలార్ గీజర్స్ ఉన్నాయి, కానీ ఏమంటే పొద్దునప్పుడు ఈ చలికాలంలో పొద్దున్న లేసనే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు పొద్దున్నే అడుక్కోవడానికి కూడా చాలా చల్లగా నీళ్ళు వస్తున్నాయి. దానికి మంచి గీజర్ ఇస్తే బాగుంటుంది, వచ్చిన వాళ్ళకి నెబులైజర్లు ఉంటే బాగుంటుంది అని వచ్చిన మాకు అందిన మెసేజ్ అందింది. సార్ ఇక్కడ లేదు అందుకంటే మా సభ్యులందరూ చెప్పిందంటే తక్షణమే లేదు ఇచ్చేద్దాం మంచి ప్రోగ్రామ్ సార్. అలాగే వచ్చిన వెంటనే లేదు మనం ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ వీల్ చైర్స్ ఉన్నాయి, కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. సరే నిజంగా వీల్ చైర్, స్ట్రెచ్చర్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది అంత యూస్ఫుల్. ఒక మెడికల్ ఎమర్జెన్సీలో వచ్చిన వెంటనే కేసును మనం తీసుకెళ్ళి 15 ప్లేస్లో కూర్చోడానికి అరౌండ్ ఉండాలి. ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు నేను ఇద్దరం కలుసుకొని ఒక రెండు వీల్ చైర్లు, 2 స్ట్రెచ్చర్స్ ఇవ్వాలని ఇప్పుడు స్పాట్లోనే డెసిషన్ తీసుకోవడం, సార్ కూడా సహకరించడం నిజంగా చాలా అభినందనీయం. ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు నా ఫ్రెండ్, నా మిత్రుడు ఆర్ఎంఎల్ బాబ్జాన్ వచ్చి మీరు ఒకటి నేను కూడా ఒకటి ఇస్తాను సార్ గీజరు, నిజంగా ఉపయోగపడుతున్నాడు. అలాగే ఇప్పుడు స్పందించి ఈ వీల్ చైర్ నేను కూడా ఒకటి ఇస్తానని చెప్పడం నిజంగా ఇదే కావాలని నేను కోరుకుంటుంది. థ్యాంక్ యూ బాబ్జాన్. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలందరికీ నా తరఫు నుండి నమస్కారం. మేము చిన్నప్పటి నుండి మా గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నాము. ఇప్పుడు రాను ఇప్పటికీ ముందుకి చాలా తేడాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇక్కడ సార్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఏదన్నా అత్యవసరంగా మనం ఇది కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో కానీ ఏ సమయంలో కానీ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా కూడా మాకు సార్ తరఫు నుండి సహాయం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు బ్రహ్మాండంగా ఇది చేస్తున్నారు. ఇక్కడ సార్ మనం మధుసూదన్ సార్ ఏం చెప్పినారంటే ఇక్కడ మనకు వీల్ చైర్ అవసరం ఉంది అని చెప్పినారు. అందుకోసం మా తరఫు నుండి మేము ఒక వీల్ చైర్ మా ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ మదన్ గారు మొన్న వచ్చి ఇట్లా గర్భిణీ స్త్రీలకు హీట్ వాటర్ వచ్చే కొంత కష్టంగా ఉందని నాతో రిఫర్ చేశారు. అందుకోసం నేను ఈరోజు నా ఫ్రెండ్ చెప్పినటువంటి విధంగా నేను కూడా ఒక గ్లీజర్ను అందజేసినాను. నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. 3 సార్ మధ్య సార్ 4 వీల్ చైర్స్ అడిగారు. 3 ఆల్రెడీ స్పాన్సర్ చేశారు, ఇంకొకటి తక్కువ అని చెప్పి ఇంకా నేను స్పాన్సర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి 4 చేశాను. థ్యాంక్స్ ఇచ్చాను, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ రోటరీ క్లబ్ అండ్ మధు సార్ అండ్ స్టాఫ్ ఆఫ్. షార్ట్లీ అంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. within 10 days we will within a span of 6 months we are shifting our labor ward, maternity ward, labor room, everything to Simang Center. కొత్తగా వెనకాల we are providing ultra modern labor room, air conditioned
conditioned wards, air conditioned labor room. కదిరిలో ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దొరకనన్ని సౌకర్యాలు మేము దీంట్లో సమకూరుస్తున్నాము. ఇది చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి దాని మీద వర్కప్ చేస్తున్నాం మేము. దయచేసి దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ పిలుస్తాము. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతాం. కదిరి పట్టణంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా కదిరి బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా హోమియో మందులని పంపిణీ చేశారు. ఇక విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి పెంపొంది వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ మందులు సహకరిస్తాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు స్వైన్ ఫ్లూ సోకకుండా ఉండేందుకు హోమియో మందులు పంపిణీ చేస్తున్నట్లు హోమియోపతి వైద్యురాలు డాక్టర్ కిరణ్ రత్నకుమార్ తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలను కూడా ఆమె వివరిస్తూ ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడిగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటర్వెల్ టైం కూడా అయింది. ఎన్ని ఉంటాయి ఫోన్ చేసుకోవాలని చెప్పి అనుకోవద్దండి. అందరికీ రావాలి. మనతో పాటు మన స్నేహితులు కూడా బాగుండాలి. కాబట్టి మనం డ్యాన్స్ చేస్తాం కదా. నువ్వు కోరుతున్నా ఎవరు నువ్వేనా డ్యాన్స్ చేస్తుంది? రెండోసారి తీసుకోవద్దన్న దయచేసి. రెండోసారి తీసుకోకూడదు. తీసుకోలేదా నువ్వు ఇంకా? టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఇది హనుమంతుడి తోకలాగా పెరుగుతూనే ఉంది. మరి ఎందుకో మర్చిపోతే సాయంకాలం వేసుకోండి. 6 టాబ్లెట్లు మాత్రమే వస్తుంది. అది డోస్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 6 పిల్స్ మాత్రమే తీసుకోవాలి. రోజుకు 6 మాత్రలు ఉదయం కానీ సాయంకాలం కానీ వేసుకోండి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీళ్లు తాగద్దండి. చేతితో వేసుకోకూడదు. అవి పేపర్లో వేసుకోవాలా. ఎంచుకొని చేతితో ముట్టుకుంటే దాని పవర్ వెళ్ళిపోతుంది. చేతితో వేసుకోకూడదు. పొద్దున్నే వేసుకోవాలని చెప్తాగా. మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ తినక ముందు మళ్ళీ అర్ధగంట తర్వాత టిఫిన్ చేయాలి. నీళ్ళు తాగాలి. ఫ్లూ వ్యాధి రాకుండా మేము ఈరోజు హోమియోపతి బిల్స్ ఆర్సెనిక్ ఆల్బ్ అనే డ్రగ్ ఇస్తున్నాము. ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి ఈడిగ సంఘం తరఫున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వ్యాధి రాకోకుండా ఉండేదానికి ప్రివెంటివ్గా ఇస్తున్నాము. ఇది ఈ స్వైన్ ఫ్లూ వచ్చిన లక్షణాలు ఏముంటాయంటే జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, ఫీవర్ వస్తూ ఉంటుంది, తర్వాత సోర్ థ్రోట్ గొంతులో నొప్పి ఉంటుంది, తర్వాత మస్కులర్ పెయిన్స్ ఉంటాయి. ఈ జబ్బు రాకోకుండా మనము ప్రివెంట్ తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇది నిర్లక్ష్యం చేస్తే మనము లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్స్ సోకుతుంది. తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరాడకపోవడము ఆ లక్షణాలు వస్తాయి రోగికి. అప్పుడు మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తర్వాత వైద్య సహాయం పొందాల్సి వస్తుంది, ఆక్సిజన్ అందించాల్సి వస్తుంది. కాబట్టి ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తించడము అవసరము.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా మనము పెద్దలు చెప్పిన నాటు ప్రకారము రాకుండా హోమియోపతి పిల్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీన్ని కాటన్ స్వాబ్ టెస్ట్ ద్వారా తీసేస్తారు అండ్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. మనం ఈ జబ్బు ఉందా లేదా నిర్ధారణ పరీక్ష మన ముక్కులో తర్వాత థ్రోట్లో ఉన్నటువంటి సెక్రిషన్స్ నుంచి తీసి ఈ జబ్బు వచ్చిందా లేదా అనేది కనుక్కుంటాము. 4 to 5 డేస్లో ఇన్ఫెక్షన్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జబ్బు ఉందా లేదా అనేది మనము నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఎక్కువగా వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా వస్తుంది. నవంబర్ టు జనవరి పీరియడ్ వరకు డిసెంబర్ ఫిబ్రవరి వరకు కూడా వస్తుంది. ఈ చలికాలం తర్వాత ఎండాకాలంలో తగ్గుముఖం పడుతుంది. ఎండలో ఈ వైరస్ చనిపోతుంది బయటకు వచ్చిన తర్వాత. వ్యాధి మరి రోగిలో మాత్రము ఉంటుంది వైరస్. H1N1 అని కూడా అంటారు. దీనిని మనం ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలంటే మనము శుభ్రంగా మరి మన చేతులు కడుక్కుంటుండాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం అవాయిడ్ చేయాలి. తర్వాత మాస్కులు ధరించాలి. అవి చేయడం వల్ల మనము కొంతవరకు దీన్ని నిరోధించవచ్చును. సాధ్యమైనంత వరకు పరిశుభ్రత అనేది పాటించాలి. మనము గ్రూప్లోకి మాస్క్ వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్. షేక్ హ్యాండ్ ఇవ్వడం అవాయిడ్ చేయండి అని తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో వర్షాకాలంలో ప్రెసిడెంట్గా ఈ రోజుల్లో స్వైన్ ఫ్లూ అనేది చాలా విజృంభిస్తుంది. మన ఆరోగ్యరీత్యా ప్రజల ఆరోగ్యరీత్యా మేము ఈ ప్రోగ్రాం నిర్ణయించాలని మా సంఘంతో నిర్ణయించుకున్నాము. అలాగే ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని అడగడం జరిగింది స్కూల్ చేస్తుంది. అలాగే మా మేడం వారిని మేము ఇట్లా చేయాలనుకుంటా అంటే ఆమె సహకరించినందుకు ఆ స్కూల్ యజమాని సహకరించినందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు. అలాగే మేము ఇంకా జరగబోయే వాళ్ళు ఇంకా కొన్ని స్కూల్స్కి కొన్ని పబ్లిక్ ప్లేసుల్లోనే ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలని మా సంఘం తరఫున నిర్ణయించుకున్నాం. కరోనా అనేది రావడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అటువంటి ప్రాణ నష్టం ఎక్కడా జరగకూడదు అనే ఉద్దేశంతో మేము భారత పాఠశాలలను మా సంఘం అనగా ఈడిగ సంఘం తరఫున పిల్లలకి మేము మెడిసిన్ ఇవ్వాల్సిందిగా కోరినాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మేము చెప్పిన దానికి అంగీకరించి మాకు అనుమతించేందుకు ధన్యవాదాలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కదిరి ప్రాంగణంలో ఈ స్వైన్ ఫ్లూ నివారణ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా విద్యార్థుల తరఫున మరియు మా ఉపాధ్యాయుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఆరోగ్య విషయం అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చిన్నపిల్లలకు ముందు రాకోకుండా చూసుకోవడం చాలా బాగుంటుంది. అయితే ఈ కార్యక్రమం ఇక్కడ కిరణ్ రత్నకుమారి మేడం ఆధ్వర్యంలోనూ ఈడిగ సంఘం ఆధ్వర్యంలోనూ జరిగినందుకు మాకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కృష్ణా జలాల్ని తక్షణం అన్ని చెరువులకు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 30వ తేదీన అనంతపురంలో తెలుగు తల్లికి కృష్ణా జలాలతో అభిషేకిస్తున్నట్లు కదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాల్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈసారి కృష్ణా జలాల్ని అన్ని చెరువులకు అందించేవారమని, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షల్ని తుంగలో తొక్కిందని హరిప్రసాద్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయానికి కట్టుబడి ఉందని, అందుకే కృష్ణా జలాల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మోటార్ బైక్ ర్యాలీలను రాయలసీమ వ్యాప్తంగా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందన్నారు. కాగా 30న అనంతపురంలో తెలుగు తల్లి విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణం సాగునీరు, తాగునీరు అవసరాల్ని తీర్చుతామని, అలాగే జిల్లాలోని అన్ని చెరువులకు కృష్ణా జలాల్ని నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో గత 4 సంవత్సరాల నుంచి తీవ్రంగా కరువు సంక్షోభం అధికంగా ఉంది. వర్షాలు లేవు, పంటలు లేవు, కనీసం కంది సాగు చేయడానికి కూడా వీలు లేదు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో అందరి నీవా నీరే శరణ్యం, కృష్ణా జలాలే శరణ్యం అనే భావంతో 2014లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. అన్ని జిల్లాలోని అన్ని చెరువులకు నీరు నింపే కార్యక్రమం జరిగేది. దురదృష్టవశాత్తు అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోయింది.
ఈ 4 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులు సంక్షోభం ఉంది. అందుకే ప్రభుత్వం పైన ఒత్తిడి తేండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిశానిర్దేశం చేసిన పిమ్మట 27/11/2018 నాడు ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఒక బృందంగా ఏర్పడి దాదాపు 500 మంది మోటార్ సైకిల్ ర్యాలీతో అన్ని మండల హెడ్ క్వార్టర్లను చూసి ప్రజలందరికీ ప్రతి గ్రామంలోనూ వారికి దిశానిర్దేశం చేసి ఈ కార్యక్రమం మీకోసం చేస్తున్నాము, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం, ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు నీరు నింపాలి. తర్వాత ఏ పంట సాగు చేయని రైతుకు కూడా దాదాపు 20,000 రూపాయలు పంట నష్ట పరిహారాన్ని ఇన్సూరెన్స్ అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు తిరిగినాం. ఆ పర్యటన దాదాపు విజయవంతమైంది. ఈ పర్యటన ఉద్దేశం ముఖ్యంగా 30వ తారీఖున అనంతపురంలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆ జిల్లాలోని కృష్ణా జలాలను అభిషేకం చేసి ఆ జలాలతో అక్కడి నుంచి కృష్ణా జలాలను శ్రీశైలం దగ్గర ఉండే రిజర్వాయర్ దగ్గర నుంచి ఆ జలాలను అనంతపురంలోని తెలుగు తల్లి విగ్రహం దగ్గర అభిషేకం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఈ ప్రోగ్రాంను పిలుచుకోవడానికి రేపు మేమందరం సమాయత్తమైనాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజలందరూ 50 మంది తరలి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా అందరూ సహకరించాల్సిందిగా ముఖ్యంగా ఈ ప్రజలందరినీ మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి నియోజకవర్గంలో 6 బీసీ భవనాల నిర్మాణానికి 175 లక్షలు మంజూరు. శాసనసభ్యుడు చాంద్ బాషా ప్రకటన. కదిరి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతల వార్డుకు 2 విద్యుత్ గీజర్లను విరాళమిచ్చిన రోటరీ క్లబ్. త్వరలో స్ట్రెచర్స్, చక్రాల కుర్చీలకు హామీ. ఈడిగ సంఘం ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాలలో స్వైన్ ఫ్లూకు హోమియో మందుల పంపిణీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖాజీ న్యూస్.